సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు చూద్దాం. కనిలో ఘనంగా జరిగిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ఆదర్శవంతమైన పాలనను కొనసాగిస్తున్న కేసీఆర్ సర్కార్. క్రిస్మస్ వేడుకలలో మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడి. రామగుణ మండలం బుగ్గ అంతర్గా మధ్య డబుల్ రోడ్డు నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ భాల్క సుమన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ. వివరాలు చూద్దాం. గోదావరి కని పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కనిలోని సింగరేణి స్టేడియం గ్రౌండ్లో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ భాల్క సుమన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, స్థానిక ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, ఎంపీపీ ఆడిపు రాజేశం, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి తదితరులు వేడుకలకు హాజరు కాగా, ప్రధాన వక్తగా హాజరైన అంతర్రాష్ట్రీయ క్రైస్తవ ప్రబోధకుడు జాన్ వెస్లీ బోధనలు చేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులందరితో కలిసి మంత్రి ఈటెల రాజేందర్ కేక్ కట్ చేసి క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. రాజారావు నిర్వహణలో కొనసాగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి అరుణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, కమిషనర్ జాన్ శాంసన్, పాస్టర్లు సురేష్, జీవరత్నం తదితరులతో పాటు పలువురు కార్పొరేటర్లు, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. దేశంలో క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం రాత్రి కనిలో జరిగిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు ఈటెల ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో అన్ని మతాలకు కేసీఆర్ సర్కార్ సమ ప్రాధాన్యమిస్తూ ఆదర్శవంతమైన పాలనను కొనసాగిస్తుందని చెప్పారు. ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చర్చిలలో క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించబోతున్న తమ ప్రభుత్వం 26వ తేదీన కూడా సెలవు దినంగా ప్రకటించిందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ రూపొందించిన మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ ప్రజలు ఆనందం కోసం
ప్రగతి సాధన కోసం ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుందని ఈటెల వివరించారు. అభివృద్ధి చేయడమే కాదు, ప్రభుత్వానికి ప్రజల ఆచార వ్యవహారాలు, ప్రజల భాష, ప్రజల పండుగలు, ప్రజల సంప్రదాయాన్ని కాపాడడం, గౌరవించడం కనీస బాధ్యతగా భావించింది కేసీఆర్ గారు. చాలామంది అనుకున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను గొప్పగా నిర్వహిస్తున్నప్పుడు ఒక బతుకమ్మని నిర్వహిస్తారని చెప్పి భావించింది. కానీ బతుకమ్మని మాత్రమే బతుకమ్మని మాత్రమే గొప్పగా నిర్వహించడం కాకుండా ఇంతకుముందు మా తమ్ముడు సుమన్ చెప్పినట్టుగా రంజాన్ మాసాన్ని ఆ ప్రజల ఆచారంగా గౌరవించింది. ఇవాళ క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం, కానీ ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. నాకు తెలిసి ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ప్రభుత్వ పరంగా అధికారికంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకునే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇవాళ క్రిస్టియానిటీలో విశ్వాసం ఉన్న అనేక మంది ఇవాళ దవాఖానాలలో అతి భయంకరమైన పరిస్థితులలో, గంభీరమైన పరిస్థితుల్లో కూడా వెరవకుండా, జంకకుండా మానవత్వాన్ని ప్రతిబింబించే పద్ధతులు, సేవలు అందించే పద్ధతి ఇవాళ అక్కడి నుంచే వచ్చింది మనకి. కాబట్టి ఇవాళ మనం మంచిగా పోయిన వాళ్ళం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మీకు అన్ని విషయాల్లో ఇవాళ ఆఫ్టర్ మేము ఏదో అసెస్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, మీకు కొన్ని చర్చెస్కి కూడా డబ్బులు ఇవ్వచ్చు, మీరు కొన్ని కాంపౌండ్ వాల్స్ ఇవ్వచ్చు. అది మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మీకు భద్రత ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో మీకు భరోసా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో మీకు గౌరవం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏ కమిట్మెంట్, ఏ కన్విక్షన్ మాకుందో అదే కమిట్మెంట్, అదే కన్విక్షన్ మీ పట్ల కూడా ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలకులు వేరు ప్రజలు వేరనే భావన మాకు లేదు. పాలకులు వేరు ప్రజలు వేరనే భావన మాకు లేదు. ఇవాళ ఈ రాష్ట్ర నిర్మాణంలో, మానవ అభివృద్ధిలో ప్రజలు, అధికారులు, పాలకులు కలిసిమెలిసి పనిచేయాలనే సంకల్పం ఉన్నవాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మీ వంతు సహాయ సహకారాలు, మీ భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఏళ్ళవేళలా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఈ క్రిస్మస్ వేడుకల్ని గొప్పగా నిర్వహించే దాంట్లో మా పాత్ర తప్పకుండా ఉంటుందని మనవి చేస్తూ, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని, పరస్పర సహకార గుణంతో జీవనాన్ని కొనసాగిస్తూ ప్రేమమయ సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా బాధాకరమైనటువంటి సందర్భం. తుఫానులతో కానీ, బాంబులతో కానీ, కత్తులతో కానీ సోదర సమాజాన్ని, ఒక సౌభ్రాతృత్వమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించుకోలేం. ఒక బైబిల్ చేతిలో ఉంటే, ఒక భగవద్గీత చేతిలో ఉంటే, ఒక ఖురాన్ చేతిలో ఉంటే ఖచ్చితంగా ఒక సోదర భావమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవచ్చు. అదే చేతిలో బైబిల్ కాకుండా, భగవద్గీత కాకుండా, ఖురాన్ కాకుండా ఒక బాంబో, ఒక AK-47 రైఫిలో, ఇంకొక తుపాకు, ఒక కట్టో ఉంటే డెఫినెట్గా ఒక విధ్వంసపూరితమైనటువంటి సమాజమే మన చుట్టూ మిగులుతుంది. కాబట్టి వాళ్ళ ప్రజలంతా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎవరి మతాన్ని వారు గొప్పగా ప్రేమించుకోవడం, భగవంతుడి కోసం గొప్పగా ప్రార్థన చేయడం, ఇతర మతాలను కూడా పరస్పరం గౌరవించుకొని పరమ సాధనాన్ని పాటిస్తూ అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవడం ఈ ప్రపంచానికి అవసరం. దాన్ని నిజంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుర్తించారు. ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఒక గొప్ప సోదర భావంతో, పరమ సహనంతో జీవించినటువంటి కోట్లాది మంది ప్రజలు ఉన్నటువంటి రాష్ట్రంగా, ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు దిక్సూచిగా ఆదర్శంగా నిలబడాలనేటువంటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకనే ఇవాళ తెలంగాణ సమాజంలో ఒక బతుకమ్మ, ఒక గుణాల పండుగ చాలా గొప్పగా జరుగుతుంది.
ఇదే తెలంగాణ సమాజంలో రంజాన్ పండుగ చాలా గొప్పగా జరుగుతుంది. ఇదే తెలంగాణ సమాజంలో ఇప్పుడు రాబోతున్న క్రిస్మస్ కూడా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా జరపాలని మనం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాం. అందరికీ తెలుసు, రంజాన్ సందర్భంగా మనం చూస్తాం అన్ని మసీదుల్లో ఇఫ్తార్ పార్టీలు నిర్వహించడం అంతా ప్రజాప్రతినిధులు అంతా ముఖ్యమంత్రి గారితో సహా దానికి భాగస్వామ్యం. అదేవిధంగా మసీదుల్లో ఉండేటటువంటి మౌజాములకు ఇమాములకు 1000 రూపాయల చొప్పున వృద్ధి ఇస్తున్నాం. 1,00,000 మంది పేద ముస్లింలకు నూతనమైనటువంటి వస్త్రాలు కూడా మొన్న ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు నిజాం కళాశాల గ్రౌండ్లో రంజాన్ పార్టీ ఇఫ్తార్ విధిలో వారు స్వయంగా మొత్తం ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రభుత్వం అంతా కూడా ముస్లిం సోదరులతో ఆప్యాయంగా రంజాన్ వేడుకలను ఇఫ్తార్ పార్టీ నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రిస్మస్ వేడుకలు అధికారికంగా జరపాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఈ నెల 19వ తేదీ అనుకుంటా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చర్చిల్లో పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు జరపాలి. క్రిస్టియన్ సోదరులతో కలిసి ఎక్కడికెక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు వారితో విందు భోజనాలు కలిసి పంచుకోవాలి. అంతేకాకుండా 1,00,000 మందికి పైగా పేద క్రిస్టియన్ సోదరులు సోదరిమణులకు నూతనమైనటువంటి దుస్తులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. మనం ప్రార్థించాల్సింది ఏమిటంటే ఈ ప్రాంతం అంతా శాంతి అభివృద్ధి జరగాలి, మన అందరి కుటుంబాల్లో కూడా ఎప్పుడు సంతోషం ఉండాలి, దారిద్ర్యం అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ మరి తను సంతోషంగా ఉంటూ ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉండే కార్యక్రమాన్ని మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. పెద్దలు యేసు గారు కూడా యేసు ప్రభు కూడా అదే చెప్తారు, మనకు ఎదుటి వాళ్ళకి సాయం చేయమని చెప్తారు, ఒకరికి సాయం చేసి సంతృప్తి పడాలని చెప్తారు, ఆనందపరిచి ఆ ఆనందంలో ఆనందపడాలని గుర్తుంటారు. పెద్దలు సురేష్ గారు కూడా గత 4 రోజుల నుంచి అందరూ ప్రార్థించాలని. క్రిస్టియానిటీ అంటే హ్యుమానిటీ, హ్యుమానిటీకి మారుపేరే క్రిస్టియానిటీ, సేవే ప్రధాన మార్గంగా ఎంచుకున్నటువంటి కమ్యూనిటీ క్రిస్టియానిటీ. కనుక యేసు ప్రభువు చెప్పిన విషయాల్లో నాకు బాగా నచ్చిన అంశం ఒకటి ఉంది. తనకు తాను తగ్గించుకున్నవాడు ఎక్కించబడు అనేది ఒక గొప్ప ఉత్ప్రేరకమైనటువంటి సూక్తి. ఎవరు కానీ ఎంత ఎత్తుకు వెళ్ళినా ఒదిగి ఉండాలి అనేది. ఎప్పుడైతే తనకు తాను తగ్గించుకుంటాడో ఆ వ్యక్తి ఎదుగుతూ ఉంటాడు. ఆ విషయాన్నే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పదే చెప్తూ కర్తవ్య బోధన చేస్తున్నారు. కరుణ కురిసిన రోజు, ప్రేమ మెరిసిన రోజు, లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు జన్మించిన రోజు, అదే క్రిస్టమస్ పండుగ రోజు. రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రామగుండం మంత్రి నియోజకవర్గాల్లో పంట నష్టపోయిన రైతులకు 10,000 రూపాయల చొప్పున సహాయం అందించనున్నట్లు సమితి నాయకులు పిటి స్వామి, ఏలేశ్వరం వెంకటేశం తెలిపారు. ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతు సంక్షేమ సమితి విరాళాల ద్వారా 1,56,000 రూపాయలు జమ చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 42 మంది పంట నష్టపోయిన రైతులను గుర్తించామని, వారికి ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఒక్కొక్క రైతుకు 10,000 రూపాయల చొప్పున సహాయం అందించనున్నామని చెప్పుకొచ్చారు. రైతు దేశానికి అన్నదాత రైతు. మరి వాళ్ళు అట్లాంటి రైతులు తమకు అన్నం లేని పరిస్థితులలో, తమ కుటుంబాలకు తిండి పెట్టలేని పరిస్థితులలో అప్పుల బాధలకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం, శోచనీయమైనటువంటి విషయం. దీనికి కారణాలు ఏమైనప్పటికీ ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ సమాజంలో మనందరిపైన ఉన్నది. రేపు 20 తారీఖున సాయంత్రం 4 గంటలకు సరస్వతి శిశు మందిర్లో కొంతమంది రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమానికి పెద్దలందరూ వస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని, ముఖ్యంగా దాతలు తమ వంతు సహకారాన్ని అందించి రైతు కుటుంబాలకు తోడుగా నిలవాలని, మనం చేసే ప్రయత్నం వల్ల రైతులకు అవేర్నెస్ కార్యక్రమం కూడా మనం చేపడుతున్నాం. మనం చేసే కార్యక్రమాల వల్ల వాళ్ళకు మంచి ఎరువులు, మంచి విత్తనాలు, మంచి సాగు పద్ధతిలో వాళ్ళని నడిపించడానికి రైతు సంక్షేమ సంఘం తోడ్పడుతుంది. కాబట్టి వాళ్ళు ఈ విషయాలను అర్థం చేసుకొని కనీసం ఇక ముందైనా రైతు ఆత్మహత్యలు ఈ ప్రాంతంలో జరగకుండా ఉండాలనేటువంటిదే మా ఆశ, ఆకాంక్ష. ఈ రైతులను ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి చేయాలి, ఆదుకోవాలనేటువంటి కొంతమంది పెద్దల యొక్క సూచనతోటి ఈ యొక్క రైతు సంక్షేమ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి హృదయం కలిగిన వాళ్ళందరినీ, మనసున్న వాళ్ళందరినీ కూడా మేము కలవడం జరిగింది. వాళ్ళు చాలామంది రైతుల కోసం తాము సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. ఆ వచ్చినటువంటి విరాళాలతో బాధితులకు సహాయం చేయాలని సంకల్పించాం. రామగుండం మండలాల్లో మధ్యరాలలో ఒకరు ఇటీవలనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా మేము జరిపినటువంటి మంతని డివిజన్లోని దాదాపుగా 7 మండలాలలో మేము పూర్తిగా ఈ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో తిరిగి 42 కుటుంబాల మేము కలిసి 42 కుటుంబాలకు సంబంధించినటువంటి ఇంటి పెద్దలు చనిపోవడంతో వాళ్ళ పరిస్థితి దిక్కుతోచిన పరిస్థితుల్లో అయినట్టుగా మాకు మా యొక్క నివేదిక, మా యొక్క దర్యాప్తులో తేలింది. వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఆదుకోవడం కోసం రేపు ఆదివారం 20వ తేదీన సరస్వతి శిశు మందిర్లో కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా చాలామంది ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఇక్కడ చాలామంది, వందలాది మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. అందరూ కూడా దయచేసి మేము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి 20వ తేదీన సాయంత్రం 4 గంటలకు సరస్వతి శిశు మందిర్కి రండి. అక్కడ వచ్చినటువంటి రైతు కుటుంబాల యొక్క ఆవేదనను వినేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళను మనం ఏ విధంగా ఆదుకుందాం అనేటువంటి దానిలో మనం ఇంకొంత కూడా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో రైతు సంక్షేమ సమితి నాయకులు పొన్నం విజయ్ కుమార్, మల్లయ్య, ఫసియుద్దీన్, రమేష్, తాళపల్లి శంకర్, కానగంటి శ్రీనివాస్, ప్రదీప్, రాజలింగం, ఆమంచ గౌతమ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధి కాసపల్లిలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆ డివిజన్ కార్పొరేటర్ సోమారపు లావణ్య ఆధ్వర్యంలో దుర్గాప్రసాద్ నేత్రాలయం సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆ డివిజన్ ప్రజలు కంటి పరీక్షలు చేయించుకోగా డాక్టర్ దుర్గాప్రసాద్ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నారని సోమారపు లావణ్య తెలిపారు. దుర్గాప్రసాద్ గారి డాక్టర్ ఆప్థమాలజిస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రీ ఐ చెకప్ నిర్వహించడం పడ్డది. ఏదైతే అన్ని ఇంద్రియాలలో నయనం ఎంతో ప్రధానమైనది. ఇందులో మన డివిజన్లో ఈరోజు మొట్టమొదటిగా ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము. దీన్ని ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉపయోగించుకుంటున్నారు. ఏమైనా ఫ్రీగా కూడా మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఫ్రీగా కూడా ఐ ఆపరేషన్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. సిఎస్ఆర్సిడి ఆధ్వర్యంతో మరియు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంతో మరొకసారి కూడా ఒక మంచి క్యాంప్ నిర్వహించాలని అనుకుంటున్నాము. ఇక్కడికి ఇచ్చేసిన వారందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమంలో బి కుమార్, లింగయ్య, సతీష్, రాజేందర్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఏరియా హమాలీ కార్మికుల కూలీ రేట్లు 30% పెంచుతూ యాజమాన్యాలు నిర్ణయించడం పట్ల రామగుండం ఏరియా హమాలీ కార్మికుల ఐక్య వేదిక నాయకులు పాతిపల్లి ఎల్లయ్య, ఎంఏ గౌస్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 2 నెలలుగా హమాలీ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని వ్యాపార వాణిజ్య సంస్థలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణం, హార్డ్వేర్, ఉల్లిగడ్డల బజార్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలకు వినతి పత్రం అందజేయడం జరిగిందని, అందుకు స్పందించి 30% కూలీ రేట్లు పెంచాలని నిర్ణయించారన్నారు. అలాగే హమాలీ కార్మికులకు బోనస్, పీఎఫ్, ఈఎస్ఐ, పండుగ సెలవులతో పాటు వారాంతపు సెలవులు తప్పక పాటించాలని, సెలవు రోజున పనిచేసిన ఎడల అదనపు కూలీ చెల్లించాలని, సంవత్సరానికి 2 జతల బట్టలు, కార్మికులకు సంక్షేమ వసతులను కల్పించాలని కోరారు. హార్డ్వేర్, కిరాణా మార్చెంట్, ఉల్లిగడ్డల వ్యాపారులు, రామగుండం కార్పొరేషన్లో ఉన్న వ్యాపారవేత్తలందరితో కూడా చర్చలు జరిపి 30%
పాత రేటు పైన 30% రేటు పెరిగే విధంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది. సుదీర్ఘకాల చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరకడం జరిగింది. యజమానులందరూ కూడా ప్రతి సెక్షన్ నుండి ప్రతి అధ్యక్షులు వచ్చి 30%కి అంగీకరించి నిన్న మరి సంతకాలు చేసుకోవడం, అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, హార్డ్వేర్ యజమానులు కానీ, కిరాణా మర్చెంట్ యజమానులు కానీ, ఇతర వ్యాపారులందరికీ కూడా మేము 30% రేట్లు ఇంక్రీజ్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా హమాలీ కార్మికులందరికీ కూడా రాబోయే రోజుల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి పిఎఫ్ కానీ, హాస్పిటల్ సౌకర్యం కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ, సంవత్సరానికి 2 జతల బట్టలు కానీ ఇవ్వాలని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. 2-3 నెలల చర్చలు కొనసాగించుకుంటూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరున 14-15 సంఘాలు మాత్రమే ఉన్నాయి. మిగతా సంఘాలు ఏవైతే ఉన్నాయో, అంటే మిగతా వెల్ఫేర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి రావడం లేదు. ఈ ఇండివిజువల్గా కార్యక్రమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే కార్మికుల దగ్గర కూడా అపనమ్మకం అనేది మొదలవుతూ ఉన్నది. అట్లా కాకుండా ఏంటంటే మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్గా ఒక మాస్టర్ ఆఫ్ బిజినెస్గా ఉన్నామని చెప్పేసి పద్ధతులలో వాళ్ళు వివరం చేయాలి. షాప్ అండ్ ఎస్టాబ్లిషన్ యాక్ట్ను అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. షాప్ అండ్ ఎస్టాబ్లిషన్ యాక్ట్ ప్రకారంగా ఏంటంటే మార్కెట్ పరిధులలో పనిచేసేటువంటి వ్యాపార వర్గం అంతా కూడా కార్మిక వర్గానికి సంక్షేమాన్ని కల్పించే బాధ్యత వాళ్ళదే. వారంతపు సెలవు తప్పకుండా పాటించాలి. తర్వాత పండగ సెలవులు ఇవ్వాలి. దాంతో పాటుగా వీళ్ళకి రావాల్సినటువంటి వెల్ఫేర్ ఏదైతే ఉన్నదో ఆ వెల్ఫేర్ అన్నింటినీ కూడా ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర వ్యాపార వాణిజ్య వర్గాలు అమలు చేసే బాధ్యత వాళ్ళదే. ఇది గమనంలో పెట్టుకుని వాళ్ళు చేస్తే సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. విలేకరుల సమావేశంలో హమాలీ కార్మికుల సంఘం ఐక్య వేదిక నాయకులు స్వామి, జంగ కుమార్, కొమ్ము కుమారస్వామి, పైడిపల్లి కుమరయ్య, పులిగోర్ల నర్సయ్య, జీల తిరుపతి, ముస్కె రవి, తన్నీరు శ్రీనివాస్, పన్నాల మల్లయ్య, గోరెంటల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పేద ప్రజల అభివృద్ధి కోసమేనని, అధికారులు ప్రజాప్రతినిధులు ముందుండి అభివృద్ధి పనులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం రామగుండం మండలం బసంతనగర్ సమీపంలోని బుగ్గ అడ్డా రోడ్డు నుండి అంతర్గం వరకు 15,80,00,000 రూపాయల నిధులతో నిర్మించే డబుల్ రోడ్డు పనులను పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలోని గత ప్రభుత్వాల హయాంలో నిధుల కోసం మంత్రుల చుట్టూ పలుమార్లు తిరిగినా 1-2 కోట్లు మంజూరు చేయలేదని, ప్రస్తుతం స్వరాష్ట్రంలో మన నిధులు, నీళ్లు, ఉద్యోగాలు 100% వినియోగించుకోగలుగుతున్నామన్నారు. రామగుండ నియోజకవర్గంలో ఒకే మండలం ఉన్నప్పటికీ పారిశ్రామిక ప్రాంతం కావడంతో అన్ని నియోజకవర్గంలో కేటాయించినటువంటి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు కరీంనగర్ జిల్లా అంటే ప్రత్యేకమైన శ్రద్ధ అని, గడిచిన 18 నెలల్లోనే జిల్లాకు 1650 కోట్లు R&B నిధులు ఖర్చు చేసేందుకు జీవోలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా తెలంగాణ ప్రజల కష్ట ఫలితమని, ఈ విషయం గుర్తెరిగి అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు క్వాంటిటీ, టైబాన్ లోపం లేకుండా నిర్ణీత గడువులోగా పనులు చేయాలని సూచించారు. కార్పొరేషన్ ఏరియా కాలుష్యం ఎక్కువగా ఉన్నందున ముఖ్యమంత్రి ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి త్వరలో 1000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. 20 సార్లు 30 సార్లు మంత్రుల చుట్టూ తిరిగి దరఖాస్తు ఇచ్చి దండం పెడితే డబ్బులు లేవు అనే సమాధానం వచ్చింది. తెలుగుగా శాంక్షన్ అంటూ వస్తే ఏదో సాధించినట్టుగా ఆ ఊరికి పోయి ప్రజలందరికీ గురువు వేసి చెప్పుతుంటాం, నీ ఊరికి రోడ్ వచ్చింది, నీ ఊరికి రోడ్ వచ్చింది అని చెప్పి చెప్పుతాను. నా మొత్తం 10 సంవత్సరాల కాలంలో రోడ్ల విషయంలో 50 కోట్లు కూడా శాంక్షన్ చేసుకోలేకపోయింది 10 సంవత్సరాల కాలంలో. ఆడికి నేను ఇంకా ఫ్లోరైడ్ అండి
తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్లోనే నిధులు నీళ్లు నిధులు నియామకాలు. మా ఉద్యమ ట్యాగ్లైనే నీళ్లు నిధులు నియామకాలు. ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి 100కు 100% మన నీళ్లు మనకు వస్తాయి. 100కు 100% మన నిధులు మనకు వచ్చాయి. 100కు 100% మన ఉద్యోగాలు మనకు నింపుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ బడ్జెట్ కింద 54,000 కోట్ల రూపాయలని ప్రొజెక్షన్లో పెట్టుకున్నాం. మనం అన్ని ఖర్చు కాకపోవచ్చు, కానీ 300 రేట్లు 350 రేట్లు సమైక్య రాష్ట్రానికంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకునే అవకాశం కలిగింది. కాబట్టే ఇవాళ 50 సార్లు దరఖాస్తు ఇచ్చినా కానీ ఈ రోజుని ఇవాళ రాష్ట్రం రాగానే ఇవాళ ఇచ్చుకున్నామంటేనే అది ఒక్కటి చాలు మనకు తెలంగాణ వస్తే ఏమవుతుందో. అనేక సార్లు రామగుండం గోదావరి కాడ నుంచి వెళ్ళి ఈ రాజు రహదారి పోతున్నప్పుడు రక్తం చెందుతుంది. ఈ రోడ్డు మీద రక్తం చెందని రోజు లేదు. కార్మికులు పాపం అలసిపోయి వస్తారు, లేదా రకరకాల బాధలతో వస్తారు. రక్తం చెందని రోజు లేదు రామగుండంలో. నిన్నగాక మొన్న 5 మంది సజీవ జానం అనేది మనం చూసినాం. మనం ఇవాళ ఆ రక్తం చెందకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ బైపాస్ కనుక మంచిర్యాలకు మనం చేసుకోగలిగితే మనం కొన్ని వందల ప్రాణాలను కాపాడేటువంటి ఆస్కారం ఉందనేదే తెలంగాణ ప్రభుత్వ ఆలోచన. కొంతమంది అనుకోవచ్చు ఇక్కడనే పిలిచింది, ఇక్కడనే కట్టుకుంటామా, 10 కిలోమీటర్ల రేంజ్లో ఎంత ఖర్చు పెట్టి. డబ్బు ప్రధానం కాదు, మనిషి ప్రాణం ప్రధానం. మనిషి ప్రాణం ప్రధానం. ఇవాళ కరీంనగర్ నుంచి వచ్చేటువంటి ఈ మొత్తం లోడంతా కూడా రామగుండం చూడకుండానే నేరుగా మంచిర్యాలకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ అటు పోవాలంటే మాత్రం మళ్ళీ అర్జునగుట్ట అటు పోవాలంటే ఆ రోడ్డు పడిపోతుంది. కానీ మిగతా చంద్రాపూర్ పోయేటువంటి మొత్తం రషంతా కానీ, మళ్ళీ జగిత్యాల పోయే మొత్తం రషంతా కానీ ఇదే పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గోదావరి నది మీద ఆ బ్రిడ్జిని ఈ పని అయిపోయిన తర్వాత ఆ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయడంలో మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు మేము తప్పకుండా ఈ కర్తవ్యం నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకోవాలి. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులు మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్తూ రానున్న సమ్మక్క సారళమ్మ జాతర సమయం వరకు నాణ్యతపై రాజీ పడకుండా తొందరగా నిర్మాణం పూర్తి చేసి భక్తులకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. రామగుండం మండలం గోలివాడ, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మధ్య గోదావరిపై, అదేవిధంగా చెన్నూరు, పల్గుల మధ్య నూతనంగా బ్రిడ్జిల నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని, త్వరలోనే నిధులు కేటాయించి పనులు ప్రారంభమయ్యేలా మంత్రి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా మేము పడడమే కాకుండా ఇందాక వారు చెప్తున్నారు బ్రిడ్జ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి 2-3 సార్లు తీసుకుపోయినాం. ఇది ఒక బ్రిడ్జే కాదు, 2 బ్రిడ్జిలు అడిగిన ముఖ్యమంత్రి గారిని. ఒకటి చెన్నూరు నుండి పలువుల మధ్యలో గోదావరి నది మీద ఒక బ్రిడ్జు, అదేవిధంగా మన మంచిర్యాల గోదావరి మధ్యలో ఇదొక బ్రిడ్జ్. 2 బ్రిడ్జిలు ముఖ్యమంత్రి గారిని అడిగితే అప్పుడు గోదావరి నది మీద వేరే బ్రిడ్జిలు పెట్టుకోవడం వల్ల దీనికి ఆర్థికంగా కొంత వెసులుబాటు లేకపోవడం వల్ల మనం అప్పుడు పెట్టుకోలేకపోయాం. ఖచ్చితంగా తర్వాత దీన్ని కన్సిడర్ చేద్దామని వారు చెప్పినారు. మళ్ళీ గౌరవ మంత్రివర్యులు ఈటల రాజేంద్ర నేతృత్వంలో మేమంతా కూడా వీటి వెనుకబడతాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నుండి చాలా సానుకూలమైనటువంటి స్పందన దీనికి సంబంధించి వచ్చేటట్టుగా చూస్తామని తెలియజేస్తాం. ఇవాళ వీలైనంత తొందరలో దీని నిర్మాణాన్ని పూర్తి చేసుకునేటట్టుగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసుకుంటే రాబోయే రోజుల్లో ఇక్కడ జరిగేటటువంటి జాతర కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. భక్తులు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. కాబట్టి వీలైనంత తొందరలో దాన్ని పూర్తి చేసేటట్టుగా కాంట్రాక్టర్ను కూడా నేను కోరుతా ఉన్నా. మన వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్ ఎవరు మనకు వెళ్ళదు కానీ, కాంట్రాక్టర్లు మాకు వెళ్ళదు కానీ, అయితే రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే మన వాళ్ళంతా కేవలం ఇక్కడ నుండే పని ప్రారంభించడం కాకుండా అటువైపు నుండి కూడా పని ప్రారంభిస్తే కొంచెం తొందరలో పూర్తవుతుందని అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలని కోరుతూ, అదేవిధంగా ఇక్కడ ఒక రోడ్డు అయితే 1,585 లక్షల వ్యయంతో అయితే నిర్మాణం కాబోతున్నదో ఈ రోడ్డును అనుకున్న సమయానికి పూర్తి చేయాలి. నాణ్యమైనటువంటి విధంగా దీనికి నిర్మాణానికి పూనుకోవాలని చెప్పి తెలియజేస్తూ
ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా మూతపడ్డ బుగ్గ అంతర్గాం రోడ్డుకు నిధులు కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో గ్రామాల ప్రజలకు పెద్దపల్లి వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుందని, గోలివాడ మీదుగా మంచిర్యాల వెళ్లేందుకు గోదావరిపై వంతెన నిర్మాణానికి కృషి చేయాలని ఎంపీ మంత్రిని కోరారు. అదేవిధంగా నూతనంగా ఏర్పాటు జరిగే జిల్లాలో గోదావరి కనిని చేర్చాలని లేదా మంచిర్యాల జిల్లాగా ఏర్పడిన పక్షంలో గోదావరి కని జిల్లా కేంద్రం చేయాలని మంత్రిని కోరారు. ఆ బ్రిడ్జి కావాలని ఇంతకుముందు ఒకసారి రిక్వెస్ట్ చేసినాం, అప్పుడు దాన్ని కన్సిడర్ చేయలేదు. కానీ మరొకసారి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఒప్పుకోవాలి. మా మంత్రి గారు ఎంపీ గారు కూడా దీనికి పూర్తిగా సహకరించి మాకు ఆ బ్రిడ్జ్ నిర్మాణం అక్కడ కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఆ తర్వాత రామగుండంలో జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలి న్యాయంగానైతే. మరి ఏదైనా పక్షాన మరి సార్ కంపల్సరీగా మంచిర్యాలకి మరి ఇవ్వవలసి వస్తుంది, ఎందుకంటే చాలా మంది కమిట్ చేస్తున్నారు కనుక. అతి పక్షాన ఒకవేళ మరి కాకుంటే మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్కి రామగుండాన్ని కూడా అటాచ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ రకంగా మంచిర్యాల రేపు మా జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒకవేళ అయితే మాకు దగ్గరగా ఉంటుందని కూడా ఈ రోడ్డు చాలా అవసరం ఉంటుంది. అప్పుడు రామగుండం మంచిర్యాల మొత్తం కలిసిపోయే అవకాశం కూడా ఉంటుంది కనుక ఆ బ్రిడ్జ్ యొక్క ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై శీతాకాల పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షంను ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న మాదిగ విద్యార్థుల మహాధర్నాను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ కనుకుంట్ల సమ్మయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు గోదావరికని మలయాళ స్వామి దేవాలయం ఆవరణలో శుక్రవారం మహాధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో మాదిగ విద్యార్థుల పాత్ర కీలకమైందని, అలాగే ఎస్సీ వర్గీకరణ సాధించుకునేంత వరకు మాదిగలు ఉద్యమించాలని కోరారు. 1999 సంవత్సరంలో సాధించుకున్న వర్గీకరణ కొన్ని పార్టీల వర్గాల స్వార్థ రాజకీయాలతో కోల్పోవడం జరిగిందన్నారు. డిసెంబర్ 19న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉదయం 11 గంటలకు మాదిగ విద్యార్థుల మహాధర్నాకు మాదిగ కులస్తులంతా తరలివచ్చి ఎస్సీ వర్గీకరణ సాధించే దిశగా అడుగులు వేయాలని కోరారు. ఈ నెల డిసెంబర్ 19న హైదరాబాద్లో జరగబోయే మహాధర్నాకు అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీలతోటి ఈ యొక్క మహాధర్నాకు డిసెంబర్ 19న హైదరాబాద్లో జరగబోయే మహాధర్నాను రామగుండం కాన్స్టిట్యున్సీ పరిధిలోని విద్యార్థులు యువకులు మాదిగ జాతి ఉపకులాలు విజయవంతం చేయాలని కోరుచున్నాము. చెప్పులు కొట్టిన చేతులతోని తిరగరాసిన చరిత్ర మా యొక్క నాయకుని శ్రీ మందకృష్ణ మాదిగ గారిది. ఏదైతే సమాజ సేవలో భాగంగా సమాజం కోసము వికలాంగుల కోసము వికలాంగుల పింఛన్ కోసం పోరాటం, వృద్ధులు వితంతువులు పేదవారి కోసం ఆరోగ్యశ్రీ ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకుండా 2 రాష్ట్రాల్లో సాధించి పెట్టిన ఘనత పేదవారి కోసము పోరాటం చేసింది మా మందకృష్ణ మాదిగ గారి ఘనత. 2 సార్లు ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నాము. కానీ మోసపూరితంగా కొన్ని పార్టీలు మోసం చేయడం వలన మాకు ఈ 10 సంవత్సరాల నుంచి ఉద్యమం తప్పడం లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మా అంతిమ లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ కాబట్టి ఖచ్చితంగా సాధించి తీరుదామని ఈ ధర్నా ద్వారా 2 రాష్ట్రాలకు దేశాన్ని కూడా తెలియజేస్తాము. ఎంఆర్పిఎస్ చేయబోయే తలబెట్టే ఉద్యమ ఆందోళనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్, కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు కనుకుంట్ల నారాయణ, అంకెళ్ల భద్రయ్య, సదానందం, బాలరాజు, అశోక్, సుజీత్, శ్రీకాంత్, తోకల ప్రశాంత్, విష్ణు, కనుకుంట్ల ప్రశాంత్, పి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19, 20 తేదీలలో జరిగే 35వ తెలంగాణ స్టేట్ జూనియర్ తైక్వాండో ఛాంపియన్షిప్కు గోదావరికన్ నుండి పలు పాఠశాలల విద్యార్థులు ఎంపికయ్యారు. గోదావరికని ఎల్బీ నగర్లోని ఇండో అమెరికన్ స్కూల్ విద్యార్థులు అక్షయ, ఐశ్వర్య, రమ్య, అనుష, కీర్తన్లు ఎంపికవగా ఎన్టీపీసీ డైమండ్ స్కూల్ నుండి టి నవ్య, కావ్యశ్రీ, సునంద, సంజయ్, విజయ్, వైష్ణవి స్కూల్ నుండి షణ్ముఖ్, వైష్ణవి, సరీన్లు సెలెక్ట్ అయ్యారు. కాగా ఒలింపిక్ గేమ్ అయిన తైక్వాండోను విద్యార్థులు చాలా పట్టుదలతో నేర్చుకున్నారని, ఈ ఒలింపిక్ స్పోర్టు ద్వారా విద్యార్థులకు ఉద్యోగం, స్కాలర్షిప్లు త్వరగా వస్తాయని ఒలింపిక్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మనోజ్ మోహన్ తెలిపారు. మాస్టర్ సలహాలతో సూచనలతో స్కూల్ యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సాహంతో తైక్వాండోను నేర్చుకోగలిగామని విద్యార్థులు తెలిపారు. అనంతరం విద్యార్థులు నేర్చుకున్న విద్యను ప్రదర్శించారు. martial art that teaches more than physical
physical fighting skills. It is discipline that shows ways of improve our spirit and learn through training our body and mind. Today it has become a global sports that had gained international reputation and stands among the official games in the Olympics. Telangana Taekwondo won on 35th Junior National Championship. మేము తెలంగాణ టైకోండో వాళ్ళు సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. స్కూల్ స్టూడెంట్స్కి మార్షియల్ ఆర్ట్స్ ఇచ్చి సమర్థవంతమైన శిక్షణ ఇచ్చారు. మాస్టర్కి కోచర్కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Honorable Sri Satish Gaur Garu, the Telangana Taekwondo President, and respected Praveen Kumar Garu, the Secretary, we are thankful to them to encouraging and selecting us in Taekwondo 35th Junior Championship Olympic. గోదావరికని బస్టాండ్ సమీపంలోని శ్రీ మలయాళ స్వామి ఆశ్రమంలో ఈ నెల 19 నుండి 21 వరకు హోమం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడునని ఆశ్రమ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై హోమంలో పాల్గొని భగవద్గీత పారాయణం చేసి మానవ జన్మను సార్థకం చేసుకోవాలని సూచించారు. ఈ వార్తను ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.